హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. అందరూ డిన్నర్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడే వచ్చిన మధు అభి దగ్గర కూర్చోవాలనుకుంటే అక్కడే ఉన్న సంధ్య మధు కూర్చునే లోపే సంధ్య కూర్చుంటుంది. అభి ఇవేమీ పట్టించుకోకుండా డిన్నర్ చేస్తూ ఉంటాడు. మధు బాధగా సంధ్య పక్కన కూర్చొని భోజనం సరిగ్గా చేయదు. ఆమె ముభావంగా ఉండడం ఎవరూ గమనించరు. అందరూ భోజనం చేసిన తర్వాత ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మధు వారం రోజుల దాకా అభిని మాట్లాడించడానికి ఎదురుపడటానికి ప్రయత్నించదు. అభికి ఏమైనా పనులు ఉన్నా సరే మధు కాకుండా సంధ్య చేయాలని చూస్తుంది. దానివల్ల మధు అభి పనులు చేయలేకపోవడం జరుగుతుంది. మధు పూజ చేసుకోవడం, కిచెన్లో గౌరికి హెల్ప్ చేయడం, అంజలి, దివి, అఖిల్తో పాటు కాలేజీకి వెళ్ళడం, ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. పార్టీ రోజు రానే వచ్చింది. అంజలి, దివి, మధులతో ఈరోజు గర్ల్స్ అందరూ చీర కట్టుకోవాలంట. మన కాలేజీలో అందరూ చీరలనే నిర్ణయించుకున్నారు. మీరు దాని ప్రకారమే చీరలో రెడీ అవ్వండి అని చెప్తుంది. సరే అని మధు, దివి పైకి వెళ్తారు. అప్పుడే అఖిల్ అక్కడికి వచ్చి అంజలిని నా బంగారు చెల్లి అని అంటాడు. పొగిడింది చాలే గాని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నావా అని అడిగింది. అంజలి అన్నీ అయిపోయాయి. కాలేజీలో డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోగానే అక్కడ దివిని తీసుకొని డిన్నర్కి వెళ్ళిపోతాను అని చెప్పాడు. గుడ్ లక్ కన్నయ్య, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి అని నవ్వుతూ అంటుంది. అది విని అఖిల్ ఉండు నీ పని చెప్తా అంటాడు. అంజలి తన రూమ్కి పరుగు తీస్తుంది. మధు బ్లాక్ కలర్ చీర కట్టుకొని మెడలో చిన్న గోల్డ్ చైన్, చెవులకు బుట్టలు, ఒక చేతికి గాజులు, ఒక చేతికి బ్రేస్లెట్, పెదవులకు లిప్ బామ్ వేసుకొని చాలా న్యాచురల్గా అందంగా ఉంటుంది. మధు తెల్లగా కొంచెం బొద్దుగా ఉండటం వల్ల బ్లాక్ కలర్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. మధుకి ఏమాత్రం తక్కువ కాకుండా దివి రెడ్ కలర్ చీర కట్టుకుంటుంది. అంజలి బ్లూ కలర్ చీర కట్టుకొని ముగ్గురు ఎంతో అందంగా ఉంటారు. ముగ్గురు పైనుంచి కిందికి వస్తారు. హాల్లో ఉన్న వారందరూ వీరిని చూస్తారు. జానకమ్మ గారు, మీ ముగ్గురు ఎంత ముద్దుగా ఉన్నారో, నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి దిష్టి తీస్తుంది.
బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజీకి వెళ్ళండి అని చెప్తారు వసు గారు. మధు తెల్లగా ఉండడం వల్ల ఆ చీరలో తన అందాలు అన్నీ అభికి కనుల విందు చేస్తూ ఉంటాయి. సంధ్య భవ్య ఈర్ష్యగా వారిని చూస్తుంటారు. మధు అభి పక్కన కూర్చోకుండా అంజలి పక్కన కూర్చుంటుంది. అది చూసిన అభికి బాగా ఎక్కువైంది దీనికని చెప్తా నీ పని అని అనుకుంటాడు. మధు అభి కళ్ళి అస్సలు చూడదు. బ్రేక్ఫాస్ట్ చేసి మధు కాలేజీకి వెళ్ళడానికి బయటికి వస్తుంది. అప్పుడే సంధ్య భవ్య ఇద్దరూ రెడీ అయ్యి బయటికి వచ్చి మధుని పొగరుగా చూస్తారు. డ్రైవర్ని పిలిచి కారు ఎక్కి కాలేజీకి వెళ్ళిపోతారు. అప్పుడే అభి అంజలి దివి వస్తారు. అఖిల్ కారులో కూర్చుంటాడు. కారులో మధు ఎక్కాలని చూస్తుంది. అభి మాట్లాడుతూ అఖిల్ దివిని అంజలిని తీసుకపో, మధు నాతోటే వస్తుంది. ఫ్లవర్ బొకేలు తీసుకోవాలి. మధుకి వాటి గురించి బాగా తెలుసు. మేమిద్దరం వస్తాము, మీరు బయలుదేరండి అని చెప్తాడు అభి. తొందరగా అందరూ వెళ్ళండి, మీరు అసలే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది కదా అని అందరితో చెప్తాడు. అది విని నిజమే అనుకొని అఖిల్ తొందరగా కారులో కాలేజీకి బయలుదేరుతాడు. అభి కారును మధు ముందు ఆపుతాడు. మధు వెనకాల కూర్చుంటుంది. నేనేమి డ్రైవర్ని కాదు, ముందుకొచ్చి కూర్చో అంటాడు. మధు ఏమీ మాట్లాడకుండా ముందుకొచ్చి కూర్చుంటుంది. అభి వికాస్కి మెసేజ్ పెట్టి కారును ఆపుతాడు. మధు ఏమీ మాట్లాడకుండా విండోలో నుంచి బయటకు చూస్తుంది. అభి మధుని చూసి ఇది ఈరోజు నన్ను ఏదో చేసేట్లు ఉందిగా అని అనుకుంటాడు. కారును గెస్ట్ హౌస్ దగ్గర ఆపుతాడు. మధు ఆ ఇంటిని చూసి తొందరపడి దిగకుండా సైలెంట్గా చూస్తుంది. అభి మధుని చూసి దిగు అంటాడు. మధు నేను కారులోనే కూర్చొని ఉంటాను అంటుంది. అది విని సరే నువ్వు దిగి నాతో పాటు వచ్చే వరకు ఈ కారు ఇక్కడే నుంచి కదలదు అని చెప్తాడు అభి. అది విని మధు రాక్షసుడు అనుకొని కిందకి దిగి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అభి అది చూసి పెదవులపై కన్నింగ్ స్మైల్ ఇచ్చి నవ్వుతాడు.
అభి నడుచుకుంటూ ఒక రూమ్లోకి వెళ్తాడు. మధు భయంగా అభి వెనకనే వెళ్తుంది. అక్కడ రూమ్ డెకరేషన్ చూసి షాక్ అయ్యి కంగారుగా రూమ్ నుంచి బయటకు పోవాలని చూస్తుంది. అప్పుడే అభి మధు చీర కొంగును పట్టుకుంటాడు. అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న మధుని ఒక్క లాగగా చీర పిన్ను ఊడి మధు వెళ్ళి బెడ్పై పడుతుంది. తన చేతులను అడ్డుగా పెట్టుకొని ఏం చేస్తున్నారు మీరు అభి గారు అని అడుగుతుంది. ఏం నీకు తెలియదా, నా నుంచి తప్పించుకోవాలని చాలా కష్టపడుతున్నావు కదా. కనీసం నా రూమ్కి కాఫీ కూడా తీసుకురావడం లేదు, మాట్లాడడం లేదు అని మధు బుగ్గలు ఒత్తుతూ నేను నీ కళ్ళి చూస్తున్నానని తెలిసినా చూడడం లేదు అని తన ఎదపైన పంటిగాట్లు పెడతాడు. అభి గారు మీరు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు అని మధు అంటుంది. ఏంటే చేసింది, మనం ఇక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళేది లేదు, గుర్తుపెట్టుకో, నీ కోసం అన్ని అరేంజ్మెంట్స్ ఈ హౌస్లో చేశాను అని అంటాడు. మధు బిక్కముఖం వేసుకొని నిలబడి కాలేజీ నుండి అభి గారు అని అడుగుతుంది. సరే అయితే ముందు ఇది చెప్పు, నువ్వు మూడీగా ఉంటున్నావు, ఎందుకు నాతో మాట్లాడడం లేదు అంటాడు. అదేమీ లేదండి, నేను నార్మల్గానే ఉంటున్నాను అని అంటుంది. ఏంటి మధు, నీకోసం నేను ఇంత తాపత్రయం పడుతుంటే నీకు నా ప్రేమ కనిపించడం లేదా? నేను నీకు దగ్గర అవ్వాలని చూస్తుంటే నువ్వు మాత్రం దూరం అవుతున్నావు అని అడుగుతాడు. చూడండి అభి గారు అని అభిని హగ్ చేసుకొని, అత్తయ్య గారు చెప్తుంటే విన్నాను, మీరు అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారట కదా అని అడుగుతుంది. మధు వెళ్ళాలి అనుకున్న మధు అది నిన్ను చూడకముందు, నువ్వు నా జీవితంలో రాకముందు అని అంటాడు అభి. చూడండి అభి గారు, నా వల్ల మీ జీవితం వెనుకబడటం నాకు ఇష్టం లేదు అభి గారు అని అంటుంది. ఇప్పుడు నువ్వు ఏమంటావు మధు అని సీరియస్గా అడుగుతాడు. మీరు అబ్రాడ్ వెళ్ళి మీ చదువు కొనసాగించండి అభి గారు, ఆ తర్వాత నా చదువులు కూడా పూర్తి అవుతాయి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి అందరి ముందు ఘనంగా పెళ్లి చేసుకుందాము అని అంటుంది మధు. ఇది చెప్పే మాటలు వింటుంటే ఎక్కడో తేడా. ఏంటి
అయిపోయిన పెళ్లి కోసం అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? మధు తప్పదు అభి గారు అని మధు అందంగా నవ్వుతూ ఉంటుంది. అది విని పరుగు తీస్తాడు. మధు పరుగు తీస్తూ ఒక రూమ్లోకి వెళ్ళి గడియ వేసుకోవాలని చూస్తుంది. చూసే లోపలే అభి రూమ్ లోపలికి వచ్చేసి రూమ్ గడియ పెడతాడు. అభి గారు ప్లీజ్ అని ఎంతో గారంగా అడుగుతుంది. మధు ఫేస్లోని భావాలను చూసి అభి నవ్వుతుంటే మధు బాల్కనీలోకి వెళ్ళాలని పరుగు తీస్తుంది. పరుగు తీయడం చూస్తాడు. మధుని పట్టుకోవాలని చూసిన అభికి తన చీర కొంగు దొరుకుతుంది. అభి ఒక్కసారిగా చీర కొంగు లాగడం, చీర కొంగు లాగడం వల్ల పిన్ను ఊడి అభి చేతుల్లోకి వస్తుంది. మధుని అలా చూసిన అభి కన్నింగా నవ్వుతూ మధుని 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై వేస్తాడు. మధు అభిని రాక్షసుడు అనుకుంటూ కాలేజ్ ఫంక్షన్కి సమయం అయింది అభి గారు అని క్యూట్ ఫేస్తో అడుగుతుంది. నేను ఎందుకు తీసుకువచ్చానో నీకు తెలియదా? నాకు ఏం తెలుసండి అని నవ్వుతుంది. తన నవ్వును చూసిన అభి నేను చెప్తాగా అని అంటాడు. మధు వెంటనే అభిని నెట్టి వాష్రూమ్లోకి వెళ్తుంది. అభి షవర్ ఆన్ చేస్తాడు. మధు నవ్వుతూ నాతో పాటు మీరు కూడా తడిచారు అభి గారు అని అభి కళ్ళి చూస్తుంది. అభి అలానే చూస్తూ ఉండటంతో అభిని చూస్తుంది మధు. సిగ్గుతో తల కిందకు దించుకుంటుంది. అది చూసిన అభి మధుని దగ్గరకు లాక్కొని ఇరువురి పెదాలను జత చేస్తాడు. మధుకి ఊపిరి భారమవుతున్న సమయంలో మధుని వదిలిపెట్టి తన 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై చేర్చి ఇరువురి వస్త్రాలను దూరం చేసి మధుని ఆక్రమిస్తాడు. ఒకరిలో ఒకరిగా కలిసిపోతారు. మధు వంటిపై బెడ్షీట్ కప్పి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు. అభి మధు గురించి ఆలోచనల్లో పడతాడు. అభి ఎవరికో కాల్ చేసి ఎలా ఉంది అని అడుగుతాడు. కోమాలోకి వెళ్ళారు సార్. ఎప్పుడు మెలకువ వస్తుందో చెప్పలేమని చెప్పారు డాక్టర్లు అని చెప్తాడు. ఓకే జాగ్రత్త. ఆయనకు ఏమీ కాకుండా సెక్యూరిటీని పెంచండి. ఏ ఒక్కరూ అనుమానంగా కనిపించినా వదలకండి. మన ప్లేస్కు తెచ్చేయండి అని సీరియస్గా చెప్తాడు. ఓకే సార్ అంటాడు ఫోన్లో మాట్లాడేవాడు. అవి ఫోన్ కట్ చేసి మధును చూసి రాక్షసి, నువ్వు చెప్పకపోతే నీ గురించి నేను తెలుసుకోలేనా?
నువ్వు నీ అంతటా నువ్వు ఎప్పుడు చెప్తావో అని చూస్తాను. చెప్తావా లేదా నా నుంచి దూరం వెళ్ళడానికి చూస్తావో నేను చూస్తాను. నన్ను కాదని నా ఇంటి నుంచి వెళ్ళాలని చూస్తే మాత్రం అభి విశ్వరూపం చూస్తావు అని అనుకొని కాలింగ్ బెల్ మోగుతుంటే టీషర్ట్ డ్రెస్ వేసుకొని కిందికి వెళ్ళి డోర్ తీస్తాడు. ఫుడ్ సార్ అంటాడు. ఓకే అని అవి తీసుకొని మళ్ళీ వస్తాడు. మధు నిద్రపోవడం చూసి మధు లేచి ఫ్రెష్ అవ్వు అంటాడు. మధుకి అలసటగా ఉండటం వల్ల ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. స్నానం చేసి అక్కడ తన బట్టలు లేవని టవల్ ఒంటికి చుట్టుకొని వస్తుంది. అభిగారు అని చిన్నగా పిలుస్తుంది. అభి మధుని చూపు తిప్పుకోలేకపోతాడు. అలా స్నానం చేయడం వల్ల తడి జుట్టు నుంచి వచ్చిన నీరు మధు శరీరంపై మెరుస్తూ ఉంటాయి. అది చూసిన అభి ఇది ఈరోజు నన్ను బాగా కవ్విస్తుంది రాక్షసి అనుకుంటాడు. బట్టల అబ్బి గారు అని అంటుంది. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాయి చూడు అని. తొందరగా రా భోజనం చేద్దాం అని చెప్తాడు. మధు వెళ్ళి డ్రెస్ వేసుకువచ్చి అభి గారు కాలేజీ అని అంటుంది. వెళ్దాం ముందు తిను అని మధుకి తినిపిస్తూ తాను తింటాడు. అభి గారు చీర అంటుంది. అభి ఒక లుక్ ఇస్తాడు. సరేనండి నేను ఏమీ మాట్లాడను అని బొంకుమూతి పెట్టుకుంటుంది. అభి నవ్వుతూ కాలేజీకి వస్తావా ఇంటికి తీసుకువెళ్ళనా అని అడుగుతాడు. నేను కాలేజీకి వస్తాను అని. అంతా మీ వల్లే అభి గారు. నేను ఉదయం దివి అంజలితో వెళ్ళేదాన్ని కదా. ఇప్పుడు చూడండి మీరు చేసిన పనులు అని ఏడుపు ముఖం పెట్టుకొని అడుగుతుంది. నాకు ఏమీ తెలియదు మధు. నా భార్యమని నాకు చాలా అందంగా కనిపిస్తుంది. ఇక నేనేమి చేయను చెప్పు అని అల్లరిగా అంటాడు. అభి గారు మీరు చూడండి బయట ఎలా చేశారు. నన్ను ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది. మధు ఏమని సమాధానం చెప్తావు. మా శ్రీవారు నాకు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పు అంటాడు. నేను మీతో అస్సలు మాట్లాడను అంటుంది. నీ ఇష్టం అని నవ్వుతాడు. రాక్షసుడు ఎలా నవ్వుతున్నాడో అని అనుకుంటుంది. ఇద్దరూ కాలేజీకి వెళ్తారు.
నువ్వు వెళ్ళు, నేను కార్ పార్కింగ్ చేసి వస్తాను.